ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని విందాము. మహోన్నతర, మా పరిశుద్ధుర, గొప్ప దేవ, సర్వోన్నతర, సర్వశక్తిమంతుర తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మా ఎడల మీరు నాన్న తండ్రి ఒక తండ్రి చూపించిన ప్రేమను బట్టి ఆ విధంగా తండ్రి మమ్మల్ని నాన్న ప్రేమ చూపించి జాలి చూపించి మీ వాత్సల్యత చొప్పున తండ్రి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నాన్న తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి నాన్న తండ్రి మాకు ఇచ్చిన మరి ఒక అవకాశాన్ని బట్టి స్తోత్రాలయ. ఈ రోజు నుంచి లేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీ ప్రేమ వల్ల మీ కృప వల్ల తండ్రి మేము ఇక్కడ ఉండి సజీవ లెక్కల్లో తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి నాన్న మాకు నాన్న మా ఎడల మీరు కనికరం చూపిస్తున్న విధానాన్ని బట్టి మహిమ ఘనత మీకే చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి ఇక్కడ నేను నించొని బోధించుటకు అర్హుని కాదు కానీ తండ్రి ప్రభా నాన్న మీరు మీ మాటల్ని నా నోటి నిండా నింపమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నన్ను మిమ్మల్ని ఆరాధించడానికి నాన్న స్తుతించడానికి తండ్రి ప్రభా ఏదైతే కావాల్సిన వర్తమానమో మీరు మా కోసం సిద్ధపరిచి ఉంచారో తండ్రి అది మాకు నాన్న బయలుపరచమని అడుగుచు ప్రభా. ఈ చిన్న కొద్దిపాటి ప్రార్థన యేసుని పరిశుద్ధనామంలో మిక్కిలి వినేంతో మీ పాసాన్ని తీసుకొచ్చి అడిగి వేడుకొనిచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే అండ్ సామ్స్ 103 ఇక్కడ మనకి హెడింగ్ చూసినట్లయితే అండ్ మనకు అర్థమైపోతుంది కదా ఈ కీర్తనలు ఎవరు రాశారు అనేది. ఇక్కడ చూస్తే దావీదు రాసిన కీర్తనగా మనం ఇక్కడ చూస్తుండొచ్చు. ఇక్కడ లైక్ బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఈ కీర్తన అనేది దావీదు మహారాజు అండ్ యవ్వన కాలంలో ఉన్నప్పుడు రాయలేదు, కానీ తన ముసలితనంలో అండ్ వెన్ హీ వాజ్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండ్ ఇది రాసినట్టుగా అండ్ బైబిల్ స్కాలర్స్ చెప్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే మనము అండ్ ఫస్ట్ నుంచి వర్సెస్ 22 వరకు చూసినట్లయితే ఇక్కడ 7 టైమ్స్ ఇక్కడ కీర్తనకారుడు ఆయన దావీదు ఏం చెప్తున్నాడు అంటే అండ్ బ్లెస్ ద లార్డ్ అని చెప్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. కొన్ని వర్షన్స్లో చూస్తే మనము ప్రైజ్ ద లార్డ్ అని ఉంది అండ్ కొన్ని వర్షన్స్లో చూస్తే బ్లెస్ ద లార్డ్. ఇక్కడ ఎందుకు అసలు యాక్చువల్గా ఇక్కడ కీర్తనకారుడు దేవుని ఎందుకు స్తుతిస్తున్నాడు అండ్ ఆరాధిస్తున్నాడు, ఎందుకు దేవుని మహిమపరుస్తున్నాడు అనేది చూసినట్లయితే ఇక్కడ మనం ఈ కీర్తనని మొత్తంగా చూస్తే ఇన్ టోటల్ వీ కెన్ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. లైక్ వర్సెస్ 1 through 5 ఒకటిగా అండ్ వర్సెస్ 6 to 18 అండ్ సెకండ్ వన్గా అండ్ వర్సెస్ 19 to 22 అండ్ మూడో దానిగా మనం విభజించవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే వర్సెస్ 1 through 5 చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కీర్తనకారుడు మనకి వీ మస్ట్ ప్రైజ్ ద లార్డ్. మనము లైక్ మస్ట్ అంటున్నాడు, వీ షుడ్ ఆర్ అనట్లేదు అండ్ లైక్ లేదు వీ హ్యావ్ టు అనట్లేదు, కానీ వీ మస్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించవచ్చు. అండ్ ఇంకొకటి కూడా ఎందుకు చెప్తున్నాడు వి మస్ట్ అంటే తన జీవితంలో దేవుడు ఏం చేసిండో అండ్ హీ ఈజ్ నాట్ ఫర్గెటింగ్ ద థింగ్స్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ హిస్ లైఫ్. దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి కానీ తన జీవితంలో చేసిన గొప్ప మేళ్ళని బట్టి కానీ దేవుడు దావీదు జీవితంలో చేసిన దాన్ని బట్టి దావీదు ఇక్కడైతే మర్చిపోవట్లేదు, కానీ ఏం చెప్తున్నాడు అంటే చేసిన దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూడవచ్చు వర్సెస్ 6 to 18 చూసినట్లయితే దేవుడి యొక్క ప్రేమ ఏ విధంగా ఉందో అండ్ ఆ వర్సెస్ అనేవి అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అండ్ లైక్ దావీదు మహారాజు చెప్తున్నట్టు మనం అక్కడ గమనించవచ్చు. అండ్ దేవుడి యొక్క కృప అండ్ ఏ విధంగా ఉందో అక్కడ మనము లైక్ దావీదు మహారాజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మనం చూడొచ్చు. అదేవిధంగా తన జీవితంలో చేసిన దాన్ని బట్టి మాత్రమే కాదు, కానీ అండ్ దేవుడు తన లైక్ ఇశ్రాయేలీయుల పక్షమున అండ్ తన జనాంగం పక్షమున చూపించిన కృపను బట్టి మాత్రమే కాదు, కానీ అండ్ వర్సెస్ 19 to 22 చూసినట్లయితే అండ్ ఏం చెప్తున్నాడు అంటే ద ఏంజల్స్ మస్ట్ ప్రైజ్ ద లార్డ్, praise the God who is హెవెన్లీ కింగ్. లైక్ పరలోకంలో ఉన్న పరిశుద్ధమైన దేవుణ్ణి బట్టి ఆరాధించాలని అండ్ అక్కడ మన లైక్ దేవదూతలకి లైక్ చెప్తున్నట్టు మనం అక్కడ గమనించవచ్చు. అంటే దేవుడు తన జీవితంలో ఎంత గొప్పవాడై ఉన్నాడో అక్కడ దావీదు మహారాజు చెప్తున్నట్టు మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే వి నాట్ గోనా మెడిటేట్ ఆల్ వర్సెస్ బట్ వి గోనా లుక్ ఇంటూ ఫ్యూ వర్సెస్. ఇక్కడ వర్సెస్ 1 and 2 చూసినట్లయితే ఇక్కడ దిస్ ఈజ్ ఏ హిమ్ ఆఫ్ ప్రైజ్ సెలబ్రేటింగ్ ద లార్డ్స్ అబండెంట్ గుడ్నెస్ అండ్ లవ్ ఫర్ హిస్ పీపుల్. దేవుడి యొక్క ప్రేమ తన ప్రజల పక్షం ఏ విధంగా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మనం అక్కడ చూడొచ్చు. అండ్ దేవుని యొక్క ప్రేమ మరి ముఖ్యంగా ఇక్కడ దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు అంటే రీకాలింగ్ చేసుకుంటున్నాడు దేవుడి యొక్క ప్రేమ ఏ విధంగా ఉంది, ఇశ్రాయేలీల ప్రజల పక్షమున ఏ విధంగా ప్రేమ చూపించిండో హీ వాజ్ రీకాలింగ్ ఆల్ లైక్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ హిస్ పీపుల్స్ లైఫ్ అనేది అక్కడ చూడొచ్చు. ఏ విధంగా అయితే ఇశ్రాయేలీల్ని దేవుడు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి ఎడల జాలి ప్రేమ చూపించి వాళ్ళని రక్షించి వాళ్ళని విడిపించి బానిసత్వం నుంచి అండ్ ఏ విధంగా అయితే నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిండో వాటన్నిటిని రీకాల్ చేస్తున్నట్టు మనం అక్కడ చూడొచ్చు వర్సెస్ 1 and 2లో. అంత మాత్రమే కాకుండా హీఈస్ రిమైండింగ్ హిమ్సెల్ఫ్ టు లైక్ దేవుడు చేసిన కార్యాన్ని తను గుర్తు చేసుకోవడమే కాదు, కానీ రీకాలింగ్ చేసుకోవడమే కాదు, కానీ అక్కడ చూస్తే హీఈస్ రిమైండింగ్ హిమ్సెల్ఫ్ లైక్ దేవుడు తన జీవితంలో ఏ విధంగా అయితే గొప్ప కార్యాలు చేసిండో దాన్ని తను మర్చిపోవద్దని ఇక్కడ చెప్తున్నట్టు మనం గమనించవచ్చు. హీఈస్ రిమైండింగ్ హిమ్సెల్ఫ్ నాట్ టు ఫర్గెట్ ఎనీథింగ్ వాట్
గాడ్ హ్యాస్ డన్ ఇన్ హిస్ లైఫ్. దేవుడు తన జీవితంలో చేసిన దాన్ని బట్టి మర్చిపోవద్దు అని తనకి తను కూడా చెప్పుకుంటున్నాడు, మనం అక్కడ గమనించవచ్చు. అండ్ వర్సెస్ 3 చూసినట్లయితే అండ్ ఫస్ట్ హాఫ్ చూస్తే హీ ఫర్ గివ్స్, ఎవరైనా చదువుతారా వర్స్ 3? ఇక్కడ చూసినట్లయితే అండ్ 3వ వచనంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఇక్కడ దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు అంటే హీ ఫర్ గివ్స్ ఆల్ యువర్ ఇన్ఇక్విటీస్. మనం మామూలుగా మనకు ఎవరన్నా కోపం కానీ మనకు కానీ ఎవరి మీద ద్వేషం కానీ ఆర్ లేకుంటే ఏదన్నా హేటెడ్నెస్ కానీ హార్ట్లో ఉన్నట్టయితే మనం ఏంటంటే క్షమించడానికి అంత మనసు ముందుకు రాదు కదా. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు అంటే హీ ఫర్ గివ్స్ ఆల్ యువర్ ఇన్ఇక్విటీస్. అంటే లైక్ ఆల్ అంటున్నాడు, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు మా అంటే కొన్నిసార్లు మనం భరిస్తాం, ఒక తప్పు 2 తప్పులు 3 తప్పులు అని, కానీ ఒకనొక టైంలో అండ్ వి బర్స్ట్ అవుట్ కదా మన జీవితాలలో. ఎందుకంటే మనము మానవులము, మనము మానవ స్వభావం కలిగిన వారము కాబట్టి. కానీ దేవుడి యొక్క గొప్ప ప్రేమ ఏం చెప్తున్నది అంటే దావీదు మహారాజు తన జీవితంలో ఏ విధంగా అయితే దేవుడు తనని క్షమించిండో అండ్ తన అతిక్రమణను క్షమించిండో అండ్ దాన్ని ఇక్కడ బయలుపరిచినట్టు మనం చూడవచ్చు. మనందరికీ తెలుసు కదా, దావీదు మహారాజు ఎప్పుడైతే బెత్షెబాతో లైక్ పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి అండ్ ఎప్పుడైతే దేవుడు లైక్ సైట్లో నువ్వు తప్పు చేసిన అని చెప్పినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి అండ్ కీర్తనలు 51లో ఏ విధంగా అయితే తన హృదయాన్ని దేవుడి దగ్గర కుమ్మరించి తన పాపములన్నీ దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు అక్కడ అక్కడ చూసినట్లయితే అదంతా మనం వీ డోంట్ హ్యావ్ టు గో త్రూ ఎవ్రీథింగ్ అని అక్కడ చూస్తే అండ్ క్లెన్స్ మీ, పర్జ్ మీ అండ్ వాష్ మీ అన్నట్టు అక్కడ చూస్తుండవచ్చు మనం. ఎందుకంటే తన హృదయాన్ని కుమ్మరించి తనకు తెలుసు దావీదు మహారాజుకి తను పాపం చేసిండు అండ్ పాపంలో పడి ఉన్నప్పుడు ఎవరి దగ్గర క్షమాపణ దొరుకుతుందో దావీదు మహారాజుకి తెలిసి అండ్ తన దగ్గరికి వెళ్ళి తన పాపములన్నీ ఒప్పుకొని అండ్ క్షమాపణ పొందినట్టుగా అండ్ దేవుడి దగ్గర నుంచి ఆ ఫర్గివ్నెస్ని రిసీవ్ చేసుకున్నట్టుగా అక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే పాపాన్ని క్షమించగలిగిన దేవుడు మన పరలోకం నందున దేవుడు ఒక్కడే అని దావీదు మహారాజు ఎరిగి ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. అలాగే నేను సెకండ్ హాఫ్ చూసినట్లయితే హీల్స్ యువర్ డిసీజెస్, హూ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్ అని ఉంది కదా. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ లాగా చూసినట్లయితే మరి ముఖ్యంగా ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, హెజకియా జీవితంలో దేవుడు ఎప్పుడైతే ఐజయా ప్రవక్త వచ్చి నువ్వు మరణం పొందబోతున్నావు అండ్ నువ్వు మొత్తం అంతా సరి చేసుకో అన్నప్పుడు ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చి తన దుఃఖాన్ని బాధని హృదయంలో ఉన్న దాన్ని దేవుడి దగ్గరకు వచ్చి అండ్ ఒప్పుకున్నాడో అండ్ దేవుడిని అడిగిండో అప్పుడు దేవుడు ఇక్కడ ఐజయా చాప్టర్ 38 చూసినట్లయితే ఎవరైనా తీస్తారా ఐజయా చాప్టర్ 38 ఎస్పెషల్లీ 18-19 వర్సెస్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ నుంచి ఒక 9 వర్సెస్ వరకు తన బాధని తన దుఃఖాన్ని ఎప్పుడైతే మరణాన్ని పొందుతామని ఐజయా ప్రవక్త చెప్పిండో దేవుడి దగ్గరికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించి అండ్ కుమ్మరించడం మాత్రమే కాదు, దేవుడి దగ్గర నుంచి అక్కడ చదివినట్లయితే దాని తర్వాత వర్సెస్ చూస్తే ఎంత భయంకరంగా అంటే తను వెళ్ళిన ప్రతి మార్గము ఎంత భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళిండో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు. అండ్ తన ఎముకలు నల్లగొట్టబడినాయి, తన గుడారము తీసివేయబడింది అని తన హృదయంలో బాధను కుమ్మరించినప్పుడు దేవుడు తన జీవితాన్ని కట్టినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. ఎవరైనా వర్సెస్ 18-19 చదువుతారా తెలుగులో? ఇక్కడ చూసినట్లయితే అండ్ మనం ఇక్కడ హెజకియా ఏం చెప్తున్నాడు అంటే రాజు తన జీవితంలో దేవుడు అండ్ ఇచ్చిన మరి యొక్క కాలాన్ని బట్టి ఆ పొడిగించిన జీవితాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. వర్సెస్ 9-20 చూస్తే దెన్ దే ఆర్ కాల్డ్ సాంగ్ ఆఫ్ ప్రైజెస్, దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నట్టు చూడొచ్చు. అండ్ అక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవా నువ్వు నా జీవితాన్ని మరణకరమైన రోగం నుంచి నన్ను విడిపించినవు అండ్ అలాంటప్పుడు నేను సజీవ లెక్కలో ఉంటాను అనుకోలేదు, కానీ నీ కృప వల్ల నేను ఈరోజు బతికి ఉన్నాను, నీ కృప వల్లనే నేను ఈ కృతజ్ఞత స్తుతులు చెల్లించగలుగుతున్నాను. అక్కడ 18-19 వర్సెస్లో చూస్తే సజీవులే కదా, దేవునికి సజీవుడైన దేవుని ఆరాధించేది స్తుతించేది అని అక్కడ చెప్తున్నట్టు మనం అక్కడ గమనించవచ్చు. అండ్ అలాగనే కీర్తనలు 103 కీర్తన వర్సెస్ 10 చూసినట్లయితే మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును
ఇక్కడ చూసినట్లయితే మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఒక్కవేళ కనుక మనం చేసిన పాపముల నిమిత్తము ఇప్పటికిప్పుడు శిక్ష పొందాల్సి వస్తే మనం ఇక్కడ ఉండేవారము కాదు కదా. మనము చేసిన ప్రతి అతిక్రమమును బట్టి, దేవుడికి విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని బట్టి మనము గనక శిక్షించబడాల్సిన పరిస్థితి వస్తే మనం ఇక్కడ ఉండేవారము కాదు. కానీ దేవుడు దానికి ప్రతిఫలంగా ఏం చేశారంటే, ఐజయా ప్రవక్త ఏ విధంగా అయితే తన ద పుస్తకంలో 53వ అధ్యాయము 3-4 వచనాలలో ఎంత క్లియర్గా అండ్ దేవుడు అండ్ దానికి ప్రతిగా మనకు ప్రతీకారం చేయలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు, కానీ ఏ విధంగా చేసిండో తన మన కోసము తను ఏ విధంగా ప్రాణాన్ని పెట్టిండో ఇక్కడ మనం గమనించవచ్చు. నేను చదువుతాను 53 వర్డ్స్, ఐజయా చాప్టర్ 53 వర్సెస్ 3-5. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ చూస్తే అక్కడ 10వ వచనంలో చూస్తే అండ్ అక్కడ మనకి ప్రతీకారం చేయలేదు, మనకి మనం పొందవలసిన శిక్షను మనకి ఇయ్యలేదు, కానీ మన దేవుడు తన ఒక్కగానొక్క సొంత కుమారుణ్ణి నల్లగొట్టుటకు, విరగొట్టుటకు ఇష్టమైందంట తండ్రికి. ఏ తండ్రికి తన కుమారుణ్ణి ఆ విధంగా బాధ పెట్టడం ఇష్టమవుతుంది, కానీ మన నిమిత్తము మన కోసము తన ప్రాణాన్ని పెట్టి మన దోషములను తన మీద వేసుకొని మనం పొందవలసిన శిక్షను, దెబ్బల్ని తను తీసుకొని మనకు రక్షణ కార్యము చేసిండు. ఆ దేవుణ్ణి అండ్ మనం ఈరోజు ఆరాధించే వారంగా ఉన్నాం. ఏ విధంగా అయితే దావీదు మహారాజు ఇక్కడ తన 103వ కీర్తనలో చూసినట్లుగా తన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తున్నాడో, ఆరాధిస్తున్నాడో, మనం కూడా ఈరోజు దేవుని ఆరాధించే వారంగా ఉన్నాము. వర్సెస్ 12 చూసినట్లయితే అండ్ ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. సో ఈస్ట్ అండ్ వెస్ట్ చూసినట్లయితే అవి ఎప్పుడైనా కలుస్తాయా? లేదు కదా. సో ఈస్ట్ అనేది ఆపోజిట్గా ఉంటుంది, వెస్ట్ అనేది ఇంకో ఆపోజిట్గా ఉంటుంది కదా. రెండు అనేది ఎప్పటికీ కలవు. సో అటువంటి ఎప్పుడైతే కలవో అటువంటి స్థితిని దేవుడు మనకి ఏమిస్తున్నాడు అంటే, మన పాపంలను అంత దూరం చేస్తున్నాడు అంట. అంటే దే నెవర్ గాడ్ నెవర్ రిమెంబర్స్ ఆర్ మిస్టేక్స్ కానీ మన తప్పులు కానీ, అండ్ బికాస్ హీ ఈజ్ ఏ ఫర్ గివింగ్ గాడ్. దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. అండ్ అంతేగాని తన హృదయంలో ఈ హేట్రెస్నెస్ని కానీ కోపాన్ని కానీ పెట్టుకొని మనల్ని శిక్షించేవాడుగా లేడు. అండ్ ఏ విధంగా అయితే ఈస్ట్ వెస్ట్ ఎప్పటికీ కలవకుండా ఉంటాయో మన పాపంని కూడా దేవుడు అంత దూరపరిచి ఉన్నాడంట. ఇక్కడ వర్సెస్ 13 and 14 చూస్తే అదేదో మనం ఏదో గొప్పవారం అని కాదు, ఇంత చేస్తున్నారు అంటే ఓకే దెన్ మనం చూసినట్లయితే పొలిటీషియన్స్ కానీ లేకుంటే డబ్బు ఉన్న వాళ్ళు కానీ, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా చేయగలుగుతారు కదా. సో కానీ అదేదో మనం ఏదో గొప్ప, మనం ఏదో పలుకుబడి ఉన్నవారము, మనం ఏదో డబ్బున్న వారము అని కాదు, కానీ దేవుడు మనల్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే అండ్ ఇక్కడ 14వ వచనం చూస్తే మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హీ నోస్ అవర్ ఫ్రేమ్, హీ నోస్ అబౌట్ అస్, మనము మట్టి వారము అని అండ్ మనము ఏం డస్ట్ వంటి వారము అని దేవుడు ఎరిగి ఉన్నాడు. కానీ దేవుడు మనల్ని ఆ విధంగా వదిలేయలేదు, కానీ మన కోసము తన ప్రాణాన్ని పెట్టి మన కోసము తను బలిగా అర్పింపబడి మనల్ని అండ్ మన కోసము రక్షణ కార్యము జరిగించినట్టుగా చూడవచ్చు. ఇక్కడ సమ్మరీ కనుక చూసినట్లయితే 103వ కీర్తన ఇక్కడ దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు అంటే దేవుడు తన జీవితంలో వర్సెస్ 2 చూసినట్లయితే హీఈస్ గుడ్ గాడ్, గాడ్ డస్ గుడ్ థింగ్స్ ఓన్లీ. దేవుడు మంచి కార్యాలు చేసే దేవుడుగా తన జీవితంలో ఉన్నాడు అని మనకి బయలుపరుస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా అండ్ హీ forgives my sins, all my sins, and he heals all our diseases. మన రోగంని మన తప్పుల్ని, పాపంలని క్షమించి అండ్ స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు అని అక్కడ దావీదు మహారాజు 3వ వచనంలో చెప్తున్నాడు. అండ్ 4వ వచనానికి వస్తే అంత మాత్రమే కాకుండా హీ రిడీమ్స్ ఫ్రమ్ డెత్. మరణం అనేది ప్రతి ఒక్కరికి తప్పించుకునేవారు అంటే ఎవరు ఉండరు కదా. రీసెంట్గా మా తాతమ్మ 100 years బతికి చనిపోయింది. సో ఎంత ఒకళ్ళు 220 or 130 ఎంత బతికినా కానీ మరణాన్ని చూడని వారు అంటూ ఉండరు కదా. కానీ దేవుడు మనకి నిత్య జీవంలోకి అడుగు పెట్టడానికి తను బలిగా అర్పింపబడి మనం పొందవలసిన శిక్షను మన కోసము తను ప్రాణత్యాగం అర్పించి మన పాపంల కోసము తన రక్తాన్ని చిందించినాడు. అండ్ మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఆరాధించే వారంగా ఉన్నాము. హీ క్రౌన్స్
మీ విత్ లవ్ అండ్ టెండర్ మెర్సీస్ అని దావీదు మహారాజు 4వ వచనంలో చెప్తున్నాడు. అలాగనే హీ ఫిల్స్ మై లైఫ్ విత్ గుడ్ థింగ్స్, లైక్ తన జీవితంలో దేవుడు మంచి వాటిని బట్టి అండ్ నింపినట్టుగా అక్కడ చెప్తున్నాడు. అండ్ వచనము వర్సెస్ 8లో చూసినట్లయితే హీఈస్ కంపాషనేట్ అండ్ మర్సిఫుల్, స్లో టు యాంగర్, మనకు కోపం వచ్చేస్తుంది కదా, ఏమైనా సడన్గా ఏమన్నా అనగానే మనకు నచ్చంది ఏమన్నా అనగానే, కానీ దేవుడంట దీర్ఘశాంతము చూపిస్తున్నాడంట అండ్ మన ఎడల జాలి పడుతున్నాడంట. ఒక తండ్రి కాక తన కుమారుని ఎడల ఏ విధంగా అయితే జాలి పడుతున్నాడో అండ్ అదే అంతకన్నా ఎక్కువ జాలి దేవుడు మన ఎడల పడుతున్నాడంట. ఎందుకంటే దేవుడికి తెలుసు మన గురించి ఏమని, మనము మంటివారమని, మనము ఏం చేయలేని వారమని, మన స్థితి గతి ఎరిగిన దేవుడు, హీ నోస్ అబౌట్ us. దాన్ని బట్టి అండ్ దేవుడు మన ఎడల ప్రేమ కనికరం చూపిస్తున్నాడంట. అండ్ హీఈస్ లవింగ్ us విత్ అన్ అన్ఫెయిలింగ్ లవ్ అని వర్స్ 8లో చూస్తున్నాము. ఆ విధంగానే అండ్ ఇక్కడ చూస్తే మనం మామూలుగా ఇంత దావీదు అండ్ గొప్పోడయ్యింది కూడా తనని తను హంబుల్ చేసుకుంటున్నాడు ఇక్కడ గమనించవచ్చు. మనం మామూలుగా చూసినట్లయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది నశింపజేసిర్రు అండ్ చంపిర్రు అని చెప్పేసి అక్కడ పొగుడుతున్నప్పుడు అండ్ అవన్నీ ఏవి లెక్కకు రావట్లేదు, కానీ ఎంత గొప్పవాడు అని అనుకోవట్లేదు. కానీ ముసలితనంలో అండ్ తాను తన జీవితంలో తన ఇజ్రాయేలీలైన ప్రజల పక్షమున దేవుడు ఏ విధంగా గొప్ప కార్యాలు చేసిండో ఈజ్ రీకాలింగ్ అని ఇక్కడ చూడొచ్చు. అండ్ అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి ఆరాధించడానికి అండ్ ఇవి కాకుండా ఇంకేం కావాలని అక్కడ చెప్తున్నట్టు మనం చూడొచ్చు. అండ్ వర్సెస్ మరి ముఖ్యంగా 17లో చూసినట్లయితే అండ్ హీజ్ లవ్ రిమైన్స్ ఫర్ ఎవర్, తన ప్రేమ అనేది అండ్ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుని మనం ఆరాధించే వారముగా ఉన్నాము. అండ్ అలాగే నన్ను చూసినట్లయితే అండ్ హిజ్ సాల్వేషన్ ఎక్స్టెండ్స్ టు చిల్డ్రన్, తన రక్షణ కార్యాన్ని దేవుడు పిల్లల తరానికి ఇస్తున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజ్ జీవితంలో, హిజ్కియా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి వాళ్ళని నడిపించినాడు అండ్ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళినాడు. దాన్ని బట్టి వాళ్ళు కనుక ఆరాధిస్తున్నట్లయితే ఈరోజు మనము మన జీవితాలలో దేవుడు సస్టైన్ చేస్తున్న దాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఈ చూపిస్తున్న ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మనము ఏ విధంగా ఆరాధించకుండా ఉండగలుగుతాము. ఇది చివరిగా యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం ఎవరన్నా తెలుగులో చదువుతారా? యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనము. ఇక్కడ గ్రంథకర్త చూసినట్లయితే దేవుడు చేసిన కార్యములను చూస్తే అంట ఒకళ్ళ భూలోకమైన ఆ గ్రంథములు పెట్టడానికి సరిపోవంట. దేవుడు వచ్చి భూమి మీదకి 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు అండ్ ఆ గ్యాప్లో చేసిన కార్యాలకే గ్రంథాలు సరిపోవట్లేదంట. అంటే నీ జీవితంలో, నా జీవితంలో చేసిన కార్యాలని బట్టి, మన జీవితాలలో దేవుడు చూపించిన ప్రేమను బట్టి, ఫర్గివ్నెస్ని బట్టి అండ్ ఇప్పుడు ఏ విధంగా అయితే దావీదు మహారాజు ఆ కీర్తన 103వ కీర్తనలో చెప్పిండో తన పరిస్థితి అంతా ఏ విధంగా ఉందో మనము కూడా దాని నుండి వెళ్ళిన వారమే, వెళ్తున్న వారమే, వెళ్ళబోయే వారమే. ప్రతీదీ దేవుడి దగ్గరకు వచ్చి మనము ఫర్గివ్నెస్ పొందిన వారము, దేవుడి యొక్క ప్రేమను చూసిన వారము, దేవుడి యొక్క కృపను అనుభవించిన వారము. అలాంటి మనము దేవుణ్ణి ఆరాధించకుండా ఏ విధంగా ఉండగలం? ఈ తలంపులతో మనము దేవుడు మన ఎడల తన ప్రేమను ఎంతగా చూపించాడో, ఆయన ప్రేమను మనం ఎంత రుచి చూసామో, ఆయన ప్రేమను మనం వర్ణించుట సాధ్యమా? కాదు కదా. ఆ దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉందో దావీదు మహారాజు తన జీవితంలో ఇక్కడ చెప్పిన రీతిగా మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన దాన్ని బట్టి, నడిపించిన దాన్ని బట్టి, మన కోసం ప్రాణాన్ని పెట్టిన దాన్ని బట్టి, మన కోసము తన రక్తాన్ని చిందించిన దాన్ని బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి మనం ఈరోజు దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో ఆరాధిద్దాము. ప్రైజ్ ది లార్డ్.